దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమృద్ధి స్థలానికి మనం చేరాలంటే రెండు విషయాలు ప్రాముఖ్యం. ఒకటి విధేయత, రెండవది విశ్వాసమునం. విధేయత గురించి మనం కొద్దిసేపు మాట్లాడాము, విశ్వాసం గురించి మాట్లాడడం మొదలు పెట్టాం. దేవునికి స్తోత్రం. మరి అక్కడికి నుంచి మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు గమనించండి, దేవుడు వీరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంకి తీసుకెళ్తున్నాడు. అక్కడ ఆ కానాను దేశంలో ఎవరున్నారు? ఆజానుబాహులు ఉన్నారు. వారి పట్టణాలు అన్ని మరి కోట గోడలతో కట్టబడి ఉన్నాయి. చాలా బలము కలిగినటువంటి వారు, ఆయుధాలు వీరికంటే బలమైన ఆయుధాలు ఉన్నవారు. వీరిని వారి జయించడానికి వారికి ఉన్న సామర్థ్యం సరిపోదు. అటువంటి వారి దగ్గరికి దేవుడు తీసుకెళ్తూ ఏమన్నాడు? నేను మీకు ఆ యొక్క స్థలాన్ని మీకు అప్పచెప్పాను అన్నాడు. ఆమేన్. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎక్కడికైతే తీసుకెళ్తున్నాడో అక్కడ ఎవరో మన సొత్తుని అన్యాయంగా అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అన్యాయముగా వారు అనుభవిస్తున్నారు. దేవుడు మన కొరకు ఏదైతే ఏర్పాటు చేశాడో అక్కడ ఎవరో ఉన్నారు. వారిని మనం పెకిలించి వారిని తరిమి కొడితే తప్ప మనది మనము స్వాధీనపరచుకోలేము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన స్వాస్థ్యమును దాచిపెట్టాడు. మన నుంచి దాచిపెట్టలే, మన కొరకు దాచిపెట్టాడు. అర్థమైందా మీకు? మన నుంచి దాచిపెట్టలేదు, మన కొరకు దాచిపెట్టాడు. అక్కడ ఈ యొక్క సాతాను శక్తులే అనండి, లేకపోతే ఆజానుబాహులే అవ్వచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, అక్కడ వారు మరి నివాసము చేస్తూ ఉన్నారు. వారిని మనం వెళ్ళగొట్టాలంటే, వారిని మనం పెకిలించి మనది అని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని స్వాధీనపరచుకోవాలంటే విశ్వాసమైన ఆయుధం వాడకపోతే మనము స్వాధీనపరచుకోలేము. ఇప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27 నుంచి 33 వరకు చదవండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి, అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీయుల సంబంధీయులైన అనాకు వంశపు నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. Glory to God. ఈ వాగ్దాన దేశాన్ని చూసి రావడానికి, దాని గురించి చెప్పడానికి 12 మంది వేకుల వారిని మోషే పంపించాడు. 12 మంది పంపించిన 12 మందిలో 10 మంది ఒక రకమైన సమాచారాన్ని తెచ్చారు, 2 ఇంకో రకమైన సమాచారాన్ని తెచ్చారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అయితే 10 మంది ఏమన్నారంటే, అందరూ కూడా ఏమన్నారంటే, ఇది నిజమైనటువంటి స్థలము, ఇదిగో దీని రుజువు ఈ ఫలాలు, ఈ యొక్క మేము తెచ్చినటువంటి ఫలాలే దీని రుజువు. కానీ 12 మందిలో 31వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? We be not able to go up against the people. అయితే అతనితో కూడిపోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని. చూసారా? మనము వారి మీదికి పోజాలము. ఎందుకు? వారు మనకంటే బలవంతులు.
వారి మీదికి మనం వెళ్ళలేము, ఎందుకంటే వారు మనకంటే బలవంతులు. ఇది 10 మంది తెచ్చినటువంటి సమాచారం. ఇంకో ఇద్దరు ఉన్నారు, వారి సమాచారం ఒకసారి చూద్దాం. 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని చూసారా? జయించుటకు నిశ్చయముగా వెళ్ళదము. ఎప్పుడు? ఇప్పుడే. ఇంగ్లీష్ లో ఎలాగుందంటే లెట్ us గో అప్ అట్ వన్స్, అంటే ఇప్పుడే వెళ్దామంటున్నారు. 10 మంది ఉన్నారు, లాభం లేదు, వెళ్తే మనం సస్తాము, మనం బ్రతకము, మనది ఇది మన గతి మనకి ఇంకా భవిష్యత్తు లేదు, మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, ఎందుకంటే వారు మనకంటే బలవంతులు. వీరేమంటున్నారు, కాదు కాదు, ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే మనం స్వాధీనపరచుకోగలము. చూసారా? గమనించండి, 12 మంది కూడా వెళ్ళిన వారు అవే రాజ్యాలని చూశారు, అవే ఫలాల్ని చూశారు, ఆ రకమైన ఆజానుబాహుల్నే చూశారు, ఆ కోటగోడలే చూశారు, ఆ సవాలే చూశారు. కానీ మరి ఈ రిపోర్టింగ్లో, ఈ సమాచారంలో వ్యత్యాసం ఎందుకు వచ్చింది? 2 రకాల సమాచారాలు ఎందుకు వచ్చాయి? చూసిన దాంట్లో ఏదైనా తేడా ఉందా? లేదు. 12 మంది కూడా చూసింది ఒకటే విషయం. వీరేం చూశారో వారదే చూశారు, వారేం చూశారో వీరదే చూశారు. కానీ వచ్చి సమాచారం చెప్పినప్పుడు మటుకు ఒకదానిని ఇంకోటి వ్యతిరేకించే సమాచారంగా ఉంది. ఒకరేమో వెళ్తే సస్తామంటున్నారు, ఇంకొకరేమో ఇప్పుడే వెళ్ళాలి, మనం స్వాధీనపరచుకోగలము అంటున్నారు. ఈ యొక్క వ్యత్యాసానికి కారణం ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సింది. ఈ వ్యత్యాసం దేంట్లో ఉంది తెలుసా? మన చూపులో ఉంది. ఎందుకంటే you don't see with your eyes, you see through your eyes. అంటే నీవు నీ కన్నులతో చూడవు, కన్నుల ద్వారా చూస్తావు. నువ్వు కన్నులతో చూడవు, నువ్వు కన్నుల ద్వారా చూస్తావు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యు సీ, ఇట్ ఈస్ వాట్ యు పర్సీవ్. పర్సీవ్ అంటే గ్రహించడం. నువ్వు చూసిన దాన్ని ఏ రకంగా గ్రహిస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా, ఆమేన్. నువ్వు చూసిన దానిని ఏ రకంగా నీ హృదయంలో దాన్ని గ్రహిస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు మాట్లాడతావు. 10 మంది చూశారు, 12 మంది చూశారు. కానీ 12 మందిలో 10 మంది యొక్క హృదయం ఒక రకంగా ఉంది, ఇద్దరి హృదయం ఇంకో రకంగా ఉంది. ఏది చూసినా మన బ్రెయిన్, మనకున్నటువంటి, చెప్తాను చూడండి, బిలీఫ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అది నమ్మికించే పద్ధతి, విశ్వసించే విధానం, విశ్వాసమును కట్టే విధానం ఉంది. మనం ఏది చూసినా ఆ పర్సెప్షన్ ఏదైతే మనం గ్రహిస్తామో దాని ప్రకారంగానే మనం మాట్లాడనై ఉన్నాం. వినండి, అందరూ కూడా చూసింది ఒకే చిత్రం, అందరూ చూసింది ఒకే సవాలు. బట్ 10 మంది ఏమనుకున్నారంటే ఆ చూసి వచ్చిన తర్వాత ముందు అడుగు వేస్తే మనము మరణిస్తాము. ఏమనుకున్నారు? 14వ అధ్యాయం 3వ వచనం అమ్మ. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. చూసారా ఏమంటారు? మనము గాని యుద్ధానికి వెళ్తే, మనము గాని వారిని ఎదిరిస్తే ఏమవుతాం? మనము మరణిస్తాము, మన భార్యలు మరణిస్తారు, మన పిల్లలు మరణిస్తారు. చూడండి, వారు చూసిందేంటి? ఆ ఆజానుబాహులు చూసిందేంటి? ఆ కోటగోడలు చూసిందేంటి? ఆ శత్రువులకు ఉన్నటువంటి బలాన్ని వారు గ్రహిస్తూ ఏమన్నారంటే, మనము గాని ముందు అడిగేస్తే దాన్ని స్వాధీనపరచుకోవడం దేవుడు ఎరుగు, కానీ మనందరం కూడా నాశనం అయిపోతాము, మన పిల్లలు మన భార్యలు అందరూ కూడా మరణిస్తారు అంటారు. అయితే దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను, ఈ దేశం నీకు అప్పగించెను, ఈ దేశము నీకు అప్పగించెను. ఆగండి, ఈ దేశం మీకు అప్పగించెను. మాట్లాడాలి అందరూ. ఈ దేశం మీకు అప్పగించాను అంటున్నాడు దేవుడా.
నీ పితరుల దేవుడైన యెహోవా మీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు మీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము. దాన్ని స్వాధీనపరచుకునుడి. భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పితిని. మీతో చెప్పితిని. చూసారా, భయపడొద్దు, అధైర్యపడొద్దు అంటే భయపడడానికి అధైర్యపడడానికి ఆస్కారం ఉంది కాబట్టే భయపడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడైన యెహోవా మీకు ఇది స్వాస్థ్యముగా ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్య ఉన్నటువంటి ఒక సహోదరి పేరు శిల్ప. మరి సహోదరు మన సంఘానికి వచ్చినటువంటి ఆ సమయంలో తను మరి ఆత్మహత్య గురించినటువంటి తలంపులతో మరి వేధింపబడుతూ ఉన్నటువంటి సమయంలో రావడం జరిగింది. మరి పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకించి ఎవరైతే మరి జీవితం గురించినటువంటి వ్యతిరేక ఆలోచన కలిగి ఆత్మహత్య చేసుకున్నటువంటి తలంపులతో ఉన్నారో వారికి దేవుడు విడుదల ఇస్తున్నారో, వారిని దేవుడు ముడుతున్నారని చెప్పేసిన మాట విడుదల చేసినప్పుడు వెంటనే ఆ సహోదరి ఆదరణ నుంచి కూడా అటువంటి ఒక స్థితి నుంచి అటువంటి ఆలోచనల నుంచి కూడా సంపూర్ణంగా విడుదల పొందుకున్నారు. అది మాత్రమే కాకుండా 3 సంవత్సరాలుగా ఈ యొక్క సహోదరు ఏ విధమైనటువంటి ఉద్యోగం లేకుండా ఉన్నారు. దేవుడు మరి తన కోరుకున్నటువంటి విధానంలో ఒక ఉద్యోగం కొరకు తను ఎంతగానో మరి వేచి ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. మరి ఆగస్టు మాసంలో మరి ఒకసారి మరి తనకు సంబంధించినటువంటి మాట, మరి మంచి ఉద్యోగము దేవుడు ఇవ్వనై ఉన్నారు తన బిడ్డలకు అనేటువంటి మాట విడుదల చేసినప్పుడు తిరిగి మరలా ఆ మాటను కూడా స్వీకరించడం జరిగింది. మరి తన కోరుకున్నటువంటి విధంలోనే మరి తనకు ఒక జాబ్ను కూడా దేవుడు ఇచ్చి ఆశీర్వదించారు. మరి పోయిన వారు మరి కాన్ఫరెన్స్ టైంలో కూడా మరొకసారి మరి ఒక మేలును పొందుకోవడం జరిగింది. 3 నెలలుగా తన రక్త విరోచనాలతో బాధపడుతున్నారు. అయితే మరి రోజున కాన్ఫరెన్స్ మొదటి రోజునే పాస్టర్ మర్లిన్ గారు ఒక మాట చెప్పారు. ఎవరైతే మరి బ్లడ్ మోషన్స్ తో బాధపడుతున్నారో వారిని దేవుడు ముట్టి సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నారని చెప్పి మరి ఆ దినం నుంచి కూడా తన స్వస్థత పొందుకొని మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించారు. దేవునికే సమస్త మహిమ కలుగునుగా. దేవుడు సాధారణంగా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తు కాలంలో మాట్లాడు, భూతకాలంలోనే మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? ఆయన విశ్వాసముతో నడిచే దేవుడు, విశ్వాసపు దేవుడు. ఆయన లేనిది ఉన్నట్టుగా పలికే దేవుడు. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా పలికే దేవుడు. ఆయన మనం చూసేమన్నాడు, ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి. మాట్లాడాలి. ఆమేన్. మీరు పొందుతున్నారు అంటం లేదు, ఇప్పుడు స్వస్థపడుతున్నారు అంటం లేదు. మీ కొరకు చేయాల్సిందంతా దేవుడు చేసేశాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఆలస్యముని బట్టి నేను అస్వస్థతలో లేను, నా ఆలస్యముని బట్టి నేను ఇంకా అస్వస్థతలో ఉన్నాను, నా ఆలస్యముని బట్టే నేను ఇంకా నా లేమిలో ఉన్నాను, నా ఆలస్యముని బట్టే నేను ఇంకా దేవుని యొక్క వాగ్దానాన్ని అనుభవించలేకపోతున్నాను. దేవుడు ఆలస్యం చేయటం లేదు, దేవుడు చేయాల్సిందంతా చేసి మనకి అప్పగించాడు. కానీ దాన్ని స్వాధీనపరచుకోవాలంటే చేయాల్సింది, ఇప్పుడు కార్యము చేయాల్సింది ఎవరు? దేవుడు కాదు, నేను. హల్లెలూయా. అందుకే మనకి వాక్య జ్ఞానం అవసరం, అందుకే మనకి అవగాహన అవసరం. మనకి దేవుని యొక్క వాక్య అవగాహన లేదనుకోండి, దేవుని యొక్క వాగ్దానాలు మనకి ఖచ్చితంగా తెలియదు అనుకోండి, మనం ఇంకా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటాం దేవుని దగ్గర. దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నాకు ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. దేవుడేమో నేను విడిపించేశాను, నేను నిన్ను స్వస్థపరిచేశాను అని దేవుడు మాట్లాడుతుంటాడు. ఎక్కడొచ్చింది వ్యత్యాసము? ఆయన చూసే చిత్రానికి నువ్వు చూసే చిత్రానికి వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. ఈ 10 మంది చూస్తున్న చిత్రం వేరు, 20 చూస్తున్నటువంటి చిత్రం వేరు. వీరు చూస్తున్న చిత్రం మరణం, వీరు చూస్తున్న చిత్రం ఓటమి, వీరు చూస్తున్న చిత్రం నాశనం. ఈ ఇద్దరు మటుకు చూస్తున్న చిత్రం ఇప్పుడు వెళ్తే ఇప్పుడే దాన్ని నేను స్వాధీనపరచుకోగలను. దేన్ని బట్టి మాట్లాడగలుగుతున్నారు వీరు? దేన్ని బట్టి? దేవుని యొక్క వాక్యమును బట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూసారా, వారు గ్రహించిన దానిని బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని వారు నమ్మలేదు. వారి గ్రహింపు ఏం చేసింది? వారిని దేవుని యొక్క వాక్యాన్ని అనుమానంతో నడిచే విధంగా చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఒకసారి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. దేనిని బట్టి వారు ప్రవేశించలేదండి? చెప్పాలి గట్టిగా. ఆజానుబాహుల్ని బట్ట కాదు, కోట గోడల్ని బట్ట కాదు, అక్కడ వారికి ఉన్న ఆయుధాలని బట్ట కాదు. దేవుడే ఉన్నాడు, నమ్మిన వారికి సమస్తము, గట్టిగా చెప్పాలి, నమ్మిన వారికి సమస్తము
దేవుడికి కావాల్సింది ఏంటి? మన విశ్వాసము కావాలి. ఏ అద్భుతము మన జీవితంలో జరగాలన్నా దేవుడు మన నుంచి కోరేది మన విశ్వాసం. మనము దేవునికి విశ్వాసం ఇవ్వగలిగితే దేవుడు మనకు అద్భుతాన్ని ఇవ్వగలడు. మనం విశ్వాసం ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? కన్నీరిస్తున్నాం. మనం విశ్వాసం ఇవ్వకుండా దేవునికి ఏమిస్తున్నాం? మనం మొరిస్తున్నాం. మనం ఇవ్వాల్సిన దేవునికి ఏంటి? మన విశ్వాసం. ఆమేన్. ఆ వ్యక్తి వచ్చి నా కొడుకుని విడిపించు ప్రభువా అంటే ఆయన ఏమన్నాడు? యేసయ్య నమ్ముతున్నావా అన్నాడు. ఆమేన్. యేసయ్యకి అద్భుతం జరిగించాలి నీ జీవితంలో అంటే నువ్వు చేయాల్సిన కార్యం ఆయన చేయగలడు అనే విశ్వాసం నాకుంది అని నువ్వు యేసయ్యకు రుజువు చేయాలి. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. వారిని ఎందుకు వారు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు అంటారు? వారి యొక్క అవిశ్వాసమును బట్టి. అవిశ్వాసం ఎందుకు వస్తుంది? అజ్ఞానముని బట్టి వస్తుంది. అవిశ్వాసం ఎందుకు వస్తుంది? జ్ఞానము లేకపోవడంని బట్టి, లేకపోతే వెలుతురు లేనందుకు. అందుకే నేను ఈ అన్నీ బోధించక ముందుగా నేను చేసిన పని ఏంటంటే మీ హృదయాల్లో ఇది దేవుని చిత్తము అని నిరూపించడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. ఏది? మీ సమృద్ధిలో బ్రతకడము దేవుని చిత్తము అని. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు అని ఎందుకన్నా మీ హృదయంలో ఆ తలంపు ఉంటే మీరు గ్రహించరు, మీరు ఆ స్థలానికి రాలేరు. ఎప్పుడైతే ఆ వాక్యం మీకు వెలుగుగా మారి ఆ సత్యము నిజముగా మారి మీరు ఇప్పుడు గ్రహిస్తారో అప్పుడు మీరు ఆర్థిక ఇబ్బందుల ద్వారా వెళ్తున్నప్పుడు మీరేం గ్రహిస్తారో తెలుసా? ఇది దేవుడు చేస్తుంది కాదు, దేవుని యొక్క చిత్తము నేను ఇక్కడ ఉండడం కాదు, దీని నుంచి నేను బయటికి రావడమే దేవుని చిత్తము అని మీరు గ్రహిస్తారు. దేన్ని బట్టి? మీ విశ్వాసము యొక్క విధానమును బట్టి. ఆమేన్. అందుకే బోధించేటప్పుడు ఎప్పుడు కూడా నేనేం ప్రయత్నం చేస్తానంటే జనుల యొక్క విశ్వాసపు విధానము మారాలి. హల్లెలూయా. దేవుని యొక్క మనుషుల యొక్క విశ్వాసపు విధానము మారితే అప్పుడు దేవుని యొక్క వాక్యంలో వారు విశ్వసించగలరు. అందుకే ఏమన్నాం మనము? ఈ ఇరువురు ఏమని చూస్తున్నారు? వారి సామర్థ్యం చూస్తున్నారా? వారికి ఉన్న బలం చూస్తున్నారా? వారికి ఉన్న జ్ఞానంని చూస్తున్నారా? కాదు. వారు నమ్మింది దేవుని యొక్క వాక్యం. నేను చేయగలను కాదు, ఆయన ద్వారా నేను చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా సమస్తము సాధ్యం. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఆమేన్. చేయలేను అని అన్నావంటే నీ విశ్వాసపు విధానము తప్పుగా ఉందన్నమాట. నేను చేయగలను అంటే గర్వించి కాదు, నా చదువుని బట్టి కాదు, నా ట్రైనింగ్ని బట్టి కాదు, నా డిగ్రీని బట్టి కాదు, ఆయన శక్తితో, ఆయన అభిషేకముతో, ఆయన జ్ఞానముతో, ఆయన బలముతో నేను చేయగలను. హల్లెలూయా. ఆమేన్. మీరు చేయలేనిది ఏదీ లేరు. కాబట్టి మీకు వ్యాపారం చేయాలనుందా? వ్యాపారం చేయాలనుంటే దేవుని యొక్క జ్ఞానం పొందండి. మా తాతలు చేశారండి, మా పితరులు చేశారు. ఎవరు వ్యాపారంలో చేపెట్టినా వారు నష్టంలోనే వెళ్ళారు. కాబట్టి సాధారణంగా మన క్రైస్తవులు ఎవరు కూడా మరి సాధారణంగా మరి వ్యాపారంలో జయం పొందలేరు అని ఏం చేస్తాం? మనం ఎప్పుడు కూడా ఉద్యోగాల గురించే ఎతుకుతా ఉంటాం. ఎంత చదివినా ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని ఎతుకుతా ఉంటాం. ఈ మారాలి మన తలంపు. మనం ఉద్యోగం కొరకు వెతకూడదు, ఉద్యోగం కొరకు ఆశపడద్దు. మనం ఏం ఉద్యోగాల్ని ఇచ్చేవారిగా మారాలి. హల్లెలూయా. We are not supposed to be employees, we are supposed to be employers. మనము పని చేసేవారు కాదు కానీ పని ఇచ్చేవారంగా మనం ఉంటా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పని ఇచ్చేవారిగా, ఉద్యోగాలను ఇచ్చేవారిగా ఉండాలంటే మనము వ్యాపారం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఈ సంఘంలో అనేకులు వ్యాపారం మొదలు పెట్టనే ఉన్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. రాత్రి పాస్టర్ గారు అన్నారు ఇక్కడ మిలియనీర్స్ ఉన్నారని. ఎలాగొస్తుంది? ఇలా కూర్చొని ఉండి ప్రభువా 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 అంటే వస్తుందా? ప్రభువా అని అడిగితే డబ్బు కాదు, ఐడియా ఇస్తాడు దేవుడు. ఆ ఐడియా గురించి నువ్వు ఇప్పుడు నమ్మి అడిగేసి ముందు అడిగేస్తే ఖచ్చితంగా నువ్వు మిలియనీర్ అవుతావు. హల్లెలూయా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, దేవుడు ఉన్నాడు. నాకు పెట్టుబడి లేదు, దేవుడు ఉన్నాడు. నాకు ఎవరు సహాయం లేరు, దేవుడు ఉన్నారు. అదే కదండి వారిద్దరు అన్నారు,
మాకు ఎవరూ లేరు కానీ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను సమృద్ధిలో బ్రతకాలని. దేవుని యొక్క వాగ్దానమే కాదు, దేవుని యొక్క చిత్తము నేను ఆశీర్వదించబడ్డమే కాదు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నాకు వ్యాపారం ఎందుకు కావాలి, నేనేదో నా రాజ్యాన్ని కట్టేసుకొని నేనేదో ధనవంతుడు అయిపోవాలని కాదు. అవుతావు, కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అనేకులకి ఉద్యోగం చూపించాలి, అనేకులకి దారి చూపించాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకుల యొక్క కుటుంబాల్ని ఆశీర్వదించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఇటువంటి ఆశతో, ఇటువంటి ఆశయంతో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి పైకి లేపనే ఉన్నాడు. హల్లెలూయా. నేనంటాను, ఎప్పుడు కూడా గమనించండి, మనము దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉద్యోగం 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 అని ఏడుస్తూ ఉండకండి. ఉద్యోగం చేయడం తప్పు కాదు. ఉద్యోగంకి వెళ్ళినా ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఏదైనా కంపెనీలో ఉద్యోగం దొరికితే హల్లెలూయా, దేవుని స్తోత్రం, నాకు 50,000 జీతం వచ్చేస్తుంది, అది కాదు. ఏ రోజు ఆ కంపెనీ నీది చేసుకుంటావా అని చూడాలి. ఆమేన్. ఆ కంపెనీ ఓనర్గా అవ్వాలి. ఆ రోజు నువ్వు హల్లెలూయా అను. ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెప్పు. కానీ 50,000 వచ్చిందని చెప్పి మనం సంఖ్యలు కొట్టేసుకొని చాలా సంతోషపడిపోతాం. 50,000 ఎంత ఈ రోజుల్లో? 5 లక్షలు ఎంత ఈ రోజుల్లో? ఆమేన్. ఎలా 5 లక్షలు ఇస్తే నువ్వే సుఖంగా బతకలేవు. ఇంక నువ్వు అనేకులకి ఎలా సుఖం ఇవ్వగలవు? అనేకులకి ఎలా నువ్వు సాయం చేయగలవు? ఆమేన్. అందుకే మనము ప్రతి అడుగులో ఉద్యోగం చేసే దగ్గర అందుకే నమ్మకంగా పనిచేయాలి. 10 గంటలకు రమ్మంటే 11కి వెళ్ళి, 12:30కి టీకి బయటికి వెళ్ళి, మళ్ళీ 2కోసారి ఇంకో టీకి వెళ్ళి, 3:30 అవగానే 5 అవుతుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతా ఉంటే నువ్వు ఏమీ నేర్చుకోలేవు. చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అప్పుడు నీకు పెద్ద విషయాల్లో బాధ్యత ఇస్తాడు. నువ్వు ఇతరుల యొక్క దర్శనానికే నువ్వు నమ్మకంగా పనిచేయలేకపోతే నీకెందుకు ఇస్తాడు దేవుడు దర్శనం? హల్లెలూయా. చూసారా, నీకు ఎన్ని కళలున్నా, ఎన్ని దర్శనాలు దేవుడు ఇస్తున్నా నీ భవిష్యత్తు కొరకు, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నమ్మకముగా పనిచేయాలి. నీ నమ్మకత్వము, నీ యొక్క కృషి, నీ యొక్క పని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆశీర్వదించి ఇతరులు నిన్ను గ్రహించే విధంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆ రకంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలోకి నడిపించే దేవుడు. గమనించండి, యోసేపు జీవితం ఏమైందో. బానిసగా వచ్చాడు, ఆ కుటుంబంతో పనిచేస్తూ ఉన్నాడు, అబాండాలు వేశారు, అనవసరమైన అబాండాలు ఎక్కడ వేసినా ఎక్కడ ఉన్నా ప్రతిసారి గమనించండి, ఇది మన తలంపు ఎలాగుండ, మన విశ్వాసపు విధానం ఎలాగుండాలంటే, బానిసగా వచ్చాడు, ఇంటి తాలపు చెవులకి అధికారి అయ్యాడు. ఆమేన్. ఇంటిని నడిపించాడు. అది ఎక్కడికి వెళ్తే ఆ యొక్క ప్రదేశం యొక్క తాలపు చెవులు మన చేతిలో ఉండాలి. అనవసరమైన అబాండం వేసి ఎక్కడేసారు? చెరసాల్లో వేశారు. ఎక్కడికి వచ్చాడు? చెరసాల తాలపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆమేన్. అదండి నేను మాట్లాడేది. చెరసాల నుంచి నెక్స్ట్ ఏమైంది? దేశం యొక్క తాలపు చెవులు ఆయన చేతికిచ్చారు. నువ్వు వెళ్తుంటే ప్రతి ఒక్కడు మోకాలు ఉంచాలన్నాడు ఫరో. అవునా? అది మన గమ్యం. నువ్వు రాజకుమారుడివి, రాజకుమార్తెవి. నువ్వు భిక్షగాడివి కాదు. భిక్షం ఎత్తుకోకూడదు. మనం దేవుని కుమారులుగా మనం జీవించడం నేర్చుకోవాలంటే మన విశ్వాస విధానము మారాలి, మనం నమ్మే విధానము మారాలి. మన బిలీఫ్ సిస్టమ్ మారకపోతే మనం ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క సమృద్ధి అనే స్థలంలోకి మనము అడుగు పెట్టలేము. అందుకే పౌలు రాస్తూ ఏమన్నాడు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. Be not conformed to this world, but be ye transformed by the renewing of your mind. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనస్సు మారి రూపాంతరము పొందుడి. మన మనస్సు మారి రూపాంతరం పొందడానికి దేవుడు ఏమిచ్చాడండి? తన వాక్యాన్ని ఇచ్చాడు. అంటే మన మనస్సు మారాలంటే మనం ఆలోచించే విధానం మారాలి. ఆమేన్. మనం ఆలోచించే విధానం మారాలి. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇవ్వబడదో తెలుసా? మన ఆలోచన విధం మారటం ద్వారా మన విశ్వాసపు విధానం మారుతుంది. మనం ఏది ఆలోచిస్తామో ఎక్కువ అదే నమ్ముతాం.
ఏది ఎక్కువగా ఆలోచించి ఏది ఎక్కువగా మాట్లాడతామో అదే మనము నమ్ముతాం. అందుకే చూడండి 50-55 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎందుకన్నా కీళ్ళలో నొప్పి రాగానే మొట్టమొదటి తలంపు ఏమొస్తుంది? ఆర్థరైటిస్ అనుకుంటాం. అది ఏమన్నా కానివ్వండి, ఎందుకు అలా మనము ఆలోచించే విధానం అది మనది. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎక్కువ తినేసో మరి దేనికో ఒక గ్యాస్ నిండిపోయి నొప్పి వచ్చేస్తుంది ఇక్కడంతా. ఏం చేస్తాం? ముందుగా సోడా తాగమంటాం. అంటామా అనమా? అంత భయపడం. అదే ఆ వ్యక్తి వయసు 60 ఏళ్ళు అనుకోండి, ఇక్కడ వస్తుంది అనగానే వెంటనే నీ తలంపు ఏమవుద్ది? గుండె జబ్బు అనుకుంటాం. అవునా కాదా? ఇదంతా ఎలాగొస్తుంది? ఆలోచించే విధానము మనం విశ్వసించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడకపోతే మనం వాక్య ప్రకారంగా మనం ఆలోచించే మన ఆలోచనల్ని ఆధీనపరుచుకొని వాక్యము ఏం మాట్లాడుతుందో దాని ప్రకారంగా ఆలోచించకపోతే మనం లోకము ఆలోచించే విధానంలోనే మనము ఆలోచిస్తాం. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.